రిషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. బీచ్ సౌందర్యం, స్వచ్ఛతను కాపాడేలా కార్యక్రమాలుండాలని తెలిపిన మంత్రి దుర్గేష్. రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి దుర్గేష్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు మంత్రి దుర్గేష్. ఈ నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా, తద్వారా పర్యాటకాభివృద్ధి, ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తామంటూ మంత్రి దుర్గేష్ అన్నారు. భూములు అన్యాక్రాంతమైతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. విశాఖపట్నంలోని ప్రఖ్యాత రిషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్లూ ఫ్లాగ్ జెండా ఆవిష్కరించారు. నేను చాలా దిక్కలు విన్నాను. అయితే ఈ రిషికొండ బీచ్ అనేది ప్రతి పేద ప్రజలు కూడా చాలా మంది ఇక్కడ చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకొని ఇక్కడ బ్రతుకుతున్నారు. అయితే ఈనాడు మన టూరిజం ఎంత బలపడాలి, జనాన్ని అందరినీ మామూలు చేయండి, బీచ్ని బాగా డెవలప్మెంట్ చేసి మంచి స్థాయికి తీసుకెళ్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రత్యేకమైన వేదిక మీద ఉన్న పెద్దలకు, నా సోదరులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటున్నాను. సభ్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారు, వాళ్ళ కుమారులు గంటా రవితేజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అలాగే నా సోదర సోదరీమణులకు అనేటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టూరిజం డిటిఓ గారికి, ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని తొందరగానే ఇబ్బంది నుంచి బయటపడేసి అతి త్వరలోనే మళ్ళీ దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను.